మహిమతో త్వరలో రానయ్యున్నావు. పాటల పుస్తకంలో 25వ పాట అనేది. అలాగే స్తుతిమాలిక MP3 సిడీలో కూడా ఈ పాట ప్రభునామానికి మహిమార్థంగా ఉంది. విశ్వాసముతో నీతో నడిచెను నీకిష్టుడైన హనోకు. విశ్వాసముతో నీతో నడిచెను నీకిష్టుడైన హనోకు. 300 సంవత్సరములు నడిచిన తరువాత కొనిపోయినావు. 300 సంవత్సరములు నడిచిన తరువాత కొనిపోయినావు. మహాగణుడా నీ మహిమతో త్వరలో రానయ్యున్నావు. మహాగణుడా నీ మహిమతో త్వరలో రానయ్యున్నావు. అందరూ సంతోషంగా చప్పట్లు కొడదాం. ఆమేన్, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచండి. చప్పట్లు పైకి వినపడాలి. నీ సన్నిధిలో నిత్యము గడిపిన దైవజనుడు ఏలియాను. నీ సన్నిధిలో నిత్యము గడిపిన దైవజనుడు ఏలియాను. ధైర్యముగను తుది గడియ వరకు నడిచిన తరువాత కొనిపోయినావు. ధైర్యముగను తుది గడియ వరకు నడిచిన తరువాత కొనిపోయినావు. మహాగణుడా నీ మహిమతో త్వరలో రానయ్యున్నావు. మహాగణుడా నీ మహిమతో త్వరలో రానయ్యున్నావు. నిత్య నిబంధన నీతో చేసి జీవించెదను నా జీవితాంతం. నిత్య నిబంధన నీతో చేసి జీవించెదను నా జీవితాంతం. నీలో గడగై నీ వేచియున్నాను. నీలో గడగై నీ వేచియున్నాను. నన్ను సిద్ధపరచుము నా యేసయ్యా. నీలో గడగై నీ వేచియున్నాను. నన్ను సిద్ధపరచుము నా యేసయ్యా. మహాగణుడా నీ మహిమతో త్వరలో రానయ్యున్నావు. మహాగణుడా నీ మహిమతో త్వరలో రానయ్యున్నావు. నీ మహిమకు నన్ను చేర్చుటకు నీలో నేను నివసించుటకు. నీ మహిమకు నన్ను చేర్చుటకు నీలో నేను నివసించుటకు. మహాగణుడా నీ మహిమతో త్వరలో రానయ్యున్నావు. మహాగణుడా నీ మహిమతో త్వరలో రానయ్యున్నావు. మహాగణుడా నీ మహిమతో త్వరలో రానయ్యున్నావు.
చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. సర్వోన్నతమైన స్థలములలో నా యేసయ్యా నీకే మహిమా. నీకిష్టులైన మనుషులకు, నీకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము, భూమి మీద సమాధానము. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. ఆమేన్. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. నీ ఉద్దేశము నెరవేర్చినా నీకిష్టుడైన దావీదునకు సింహమునే చంప బలమిచ్చినావు, సింహాసనమును నీవిచ్చినావు, సింహమునే చంప బలమిచ్చినావు, సింహాసనమును నీవిచ్చినావు, సింహాసనమును నీవిచ్చినావు. నీకే స్తోత్రం, 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 నీకే స్తోత్రం. నా బ్రతుకులో కార్యం చేయి యేసయ్యా, నా జీవితంలో కార్యం చేయండి. హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధించే సమయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఆత్మదేవానికి స్తోత్రం, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రాలు, అద్భుతాలు చేసే శక్తిమంతుడా నీకు స్తోత్రం నాయనా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య మార్గాన వెళుతూ ఉండగా అదుగో పుట్టింది మొదలుకొని గుడ్డివాడైనటువంటి వ్యక్తి యేసయ్య మార్గాన వెళుతున్నాడని విని తన జీవితంలో ఒక ఆశను కలిగి నజరేయుడైన యేసు నన్ను స్వస్థపరచగలడనే విశ్వాసంతో, నజరేయుడైన యేసు నా బ్రతుకులో అద్భుతాలు చేయగలడనే ధైర్యంతో అతడు హృదయపూర్వకంగా నోరారా ప్రభువును పిలుస్తున్నాడు. నజరేయుడైన యేసు నన్ను కనికరించు. ఆ పిలుపులు యేసయ్యను నిలిపాయి. యేసయ్య తన హస్తాన్ని చాపి ఈ రాత్రి నీ వ్యాధి, నీ బాధ, నీ బలహీనతలో నుండి నీకు విడుదల కలుగ చేస్తూ ఉండగా ప్రతి ఒక్కరూ చప్పట్లు కొట్టి దేవుని శక్తిని గుర్తెరిగి సర్వశక్తిమంతుడైన దేవుడు మన జీవితాల్లో చేస్తున్న కార్యాలను బట్టి హృదయపూర్వకంగా ప్రభువును గణపరుద్దాం. పరిశుద్ధుడా నీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మా కొరకు మంచి వాతావరణాన్ని మీరు అనుకూలపరిచారు. నీ దాసులను క్షేమంగా మా మధ్యలోనికి నడిపించారు. ఇప్పటి వరకు స్తుతించి ఆరాధించడానికి, పాటల ద్వారా మీ నామాన్ని మహింపరచడానికి మీరు ఇచ్చిన సమయం కొరకు స్తోత్రాలు. ఈ సమయంలో
నీ లేఖన భాగాలు మేము ధ్యానిస్తూ ఉండగా ప్రభువా, నీ దాసులను ప్రత్యేకమైన అభిషేకంతో మీరు నింపినందుకు స్తోత్రాలు. మా కొరకు, నా కొరకు ఈ స్థలానికి మీరు నడిపించినందుకు స్తోత్రాలు. యథార్థ హృదయులను బలపరచడానికి యెహోవా కన్ను దృష్టి లోకమందంతటా సంచరిస్తుందని మీరు వాగ్దానం చేశారు. ప్రభువా, వెండి బంగారాలు మా ఎద్దులు, మాకు కలిగింది కేవలం మీరే ప్రభువా. మీరుంటే చాలు తండ్రి, నీ ఉంటే చాలు ప్రభువా. మా జీవితాల్లో నెమ్మది కలుగుతుంది ప్రభువా. ఈ రాత్రి నీ దాసులను మా కొరకు మీరు ప్రత్యేకపరిచి ఒక మంచి సందేశాన్ని మీరు ఇవ్వండి. ఈ కూడిక ఆది నుండి అంతవరకు మీ అధ్యక్షతను మీరు జరిగించండి. ఎవరు ఏ ఆశతో, ఏ అవసరంతో నీ సన్నిధికి వచ్చారో వారి అవసరాలు తీర్చండి. ఆకలితో వచ్చిన వారికి అన్నం పెట్టిన దేవుడు, వ్యాధి బాధలతో వచ్చిన వారిని స్వస్థపరిచిన శక్తిమంతుడు, నెమ్మది లేకుండా నీ పాద సన్నిధిలో గోజాడిన ప్రజలకు నెమ్మదినిచ్చిన దేవుడు, అనేక ప్రశ్నలతో నీ సన్నిధికి వచ్చినప్పుడు వారి ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వగలిగిన శక్తిమంతుడవు తండ్రి. మీరు మాకున్నారు, అంతే చాలు ప్రభువా. ఈ రాత్రి నీ ఆధీనంలో ప్రతి కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా జరిగించి మీ నామాన్ని మీరు మహింపరచుకోండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడుతూ వారిని ప్రేమతో ఆహ్వానిద్దాం. అలాగే మరి మిస్సెస్ జఫన్య శాస్త్రి గారు, వారి యొక్క సతీమణి గారైన దైవ సేవకురాలు మన మధ్యలో ఉన్నారు. వారిని కూడా వేదిక నా యేసయ్యా ఒంటరిని కానెన్నడు, తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు, ఒంటరిని
స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను స్వామి. అయా ఈ దినమున కూడా నీ సన్నిధిలో ఇంతవరకు నాయన నేను మహిమపరచడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ నామమును గొప్ప చేయడానికి మీరు చూపిన కృపకై నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇంతవరకు వాడబడిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు స్వామి. అయా నాయన సమస్తము ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని నమ్మి నేను స్తుతిస్తూ ఉన్నాను. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఇదిగో ప్రభువా, మరి ఒకసారి సమయంలో తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన నీ సన్నిధిలో మొర పెడుతూ ఉన్నాం ప్రభువా. అయా నీ బిడ్డలు నాయన ధారాళముగా నీ సన్నిధిలో తమ గుప్పిలు విప్పి ఉంటుండగా అయా ప్రతి వారిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నూరంతల పంటను మీరు వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను స్వామి. మెత్తబడిన కానుకలని మహిమార్థమై నీ రాజ్య వ్యాప్తికై వాడబడు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాను. వాటిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను స్వామి. నీకు స్తోత్రం దైవమా, నీకు వందనాలు. ఈ రాత్రి కాలము కూడా అయా నీ సేవకుడు నీ పక్షముగా నిలవబడుతుండగా నాయన అయా మీరు బలపరచుమని వేడుకుంటున్నాను. మీరు అభిషేకించుమని ప్రార్థన చేస్తున్నాను. అయా నాయన నీ యొక్క నాయన నీకు స్తోత్రాలు ప్రభు. సిలువ చాటున మీరు మరుగుపరిచి వాడుకొనుమని ప్రార్థన చేస్తున్నాను స్వామి. నీ సేవకుడు నీ వశమును ఉంచుకొనుమని వేడుకుంటున్నాను స్వామి. అయా నాయన మీరు బయలుపరచునైనా మీరు నాయన నీకు స్తోత్రాలు మాట్లాడుటకు ఉద్దేశించిన ప్రతి నీ మాటను నాయన ఈ రాత్రి నీ సేవకుల్లో నుండి బయలుపరచుమని వేడుకుంటున్నాను. అయా ఆకలితో వచ్చిన బిడ్డలు నాయన, ఆశతో వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి కాలం ప్రతి వారిని మీరు తృప్తిపరచుమని వేడుకుంటున్నాను స్వామి. ప్రతి వారిని నీ వాక్యము చేత నింపి పంపుమని ప్రార్థన చేస్తున్నాను నాయన. అయా మీరు దర్శించమని కృపను చూపుమని నీ కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి కాలం మరి ఒకసారి అయా నీ సన్నిధిని నీ సంచారమును కోరుతూ ఉండగా అయా మా మధ్యలోనికి మీరు దిగి రమ్మని, అయా సమస్త పరిస్థితులను ప్రతి వ్యక్తిని మీరు వశపరుచుకునమని, మాట్లాడిన దాసుని సిలువ చాటున మరుగుపరుచుమని అయా మీరే వశపరుచుకొని మాట్లాడుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అందించవలసిందిగా జఫన్యా శాస్త్రి గారికి ఈ సమయాన్ని అప్పగిస్తాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువు నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సభలో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి నన్ను ఆహ్వానించిన దైవజనునికి, కుటుంబానికి, సంఘానికి ఈ 2 దినాలు మాకు ప్రేమతో పరిచర్య చేసినటువంటి ఈ కుటుంబానికి నేను ప్రేమ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు ధ్యానం కొరకు గ్రంథాలు కలిగిన వారు లూకా సువార్త 9వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు చూడండి. లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనాన్ని మనము చదివి ధ్యానం చేద్దాం. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచు వాడవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, యేసు రక్తమును చేతపట్టుకుని కృపాసనం చేరుతున్నాను. ఈ రాత్రి నీ పక్షముగా నీ ప్రజల ముందు నిలబడి నేను నిష్ప్రయోజకమైన సేవకుని పురుగు వంటి యాకోబును గనుక నేనే తగ్గాలి, మీరే హెచ్చాలి. అందుచేత వధించబడి పశువుని మీ అగ్ని చేత కాల్చి మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరుకొని మీకు ఇష్టమైన కార్యం అంతా చేయమని అడుగుతున్నాను. ప్రతి బలహీనతను, ప్రతి ఆటంకాన్ని, ప్రతి గలిబిలిని, చీకటి ప్రభావాన్ని యేసు నామములో బంధించి నాశనం చేస్తున్నాను. వినుచున్న ప్రజలందరి మీద ఒప్పింపచేసే ఆత్మను, సమ్మతి గల మనస్సును, వినుబుద్ధిని పుట్టించు ఆత్మను యేసు నామములో విడుదల చేస్తున్నాను.
నిర్లక్ష్యము, నిద్రమత్తు, అవిధేయత, తిరుగుబాటు, సకల ఆటంకాల యేసు నామములో బంధించి నాశనం చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, నన్ను పూర్తిగా మరుగు చేసి అగ్నిలో కాల్చి బూడిద చేసి మీరే ప్రత్యక్షపై మీకు ఇష్టమైన కార్యం అంతా జరిగించమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరం ప్రభువుని స్తుతిద్దాం. చేతులైతే హల్లెలూయా. ఇంకా మంచిగా ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సాధారణంగా దేవుని సన్నిధికి, దేవుని కార్యక్రమానికి, లోక సంబంధమైన కార్యక్రమాలకి, అంటే వీధి నాటకాలు, స్టేజీ ప్రోగ్రాములు, రంగస్థల కార్యక్రమాలు, రాజకీయ సభలు, ఇట్లాంటి వాటికి దేవుని సన్నిధికి ఉన్న తేడా ఏమిటంటే, ఈ లోక కార్యక్రమాలు అయితే ఎవరి సమయంలో వారు వచ్చి ఎవరి పాత్రను వారు పోషించి వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత పాత్ర ఎవరిదైతే వాడు వచ్చి వాడి పాత్ర పోషిస్తూ ఉంటాడు, పాత్ర అయిపోయినాడు పోతూ ఉంటాడు. అట్లా పోయేవాడు పోతూ ఉంటాడు, వచ్చేవాడు వస్తూ ఉంటాడు. అట్లా ఉంటుంది లోక సంబంధమైన వ్యవహారం. అయితే అదే దైవ సన్నిధి అయితే ఆయన సముఖాన చేరిన ప్రజలు భయముతో, భక్తితో ఆయన సన్నిధిలో నిలిచి ఆయన జరిగించున్న ప్రతి కార్యములో ఏకీభవించి ఆత్మానుసారులుగా కొనసాగి ఒక శ్రేష్టమైనటువంటి రీతిలో ఆ కార్యక్రమంలో కొనసాగుతారు. ఈనాడు దైవికమైన కార్యక్రమాలు కూడా రంగస్థల కార్యక్రమాలుగా, లోక సంబంధమైన స్టేజీ షోలుగా మారిపోతూ ఉండడాన్ని బట్టి విచారిస్తూ మన కోడికలు, మన కార్యాలు అలాగున కాక ఒక దైవికమైన సన్నిధిని కలిగిన అనుభవంతో ఆద్యంతాలు సాగాలి అని దేవుని సేవకునుగా నేను తెలియచేస్తా ఉన్నాను. మంచిది. నాటి వాక్య ధ్యానాన్ని మనం చేద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనాన్ని మరోసారి మనం విందాం ప్రియులారా. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడవడును, దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరు చెప్పారా? చెప్పండి, అందరి చేతులు ఎత్తి చక్కగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని రాజ్య ప్రవేశానికి సంబంధించిన ఒక ప్రాథమిక సూత్రాన్ని మీ ముందుంచడానికి దేవుని ఆత్మలను ఎంతగానో ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఆత్మ తానే మన